హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిషిత 2023. ఈ కాయలు ఏంటో గుర్తున్నాయా మీకు? రుద్రాక్ష కాయలు. అవి నేను కాశీ నుంచి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను అనమాట. ఇదిగోండి ఇవే. ఇవి మన ఇంట్లో కూడా చేసుకోవచ్చని అతను చెప్పాడు. ఒక రోజంతా నానబెట్టాలి. నానబెట్టి నెక్స్ట్ రోజు మనం అతను సేమ్ ఏ ప్రాసెస్ అయితే చేశాడో అది చేసుకుంటే ఇవి మనకు ఒరిజినల్ రుద్రాక్షలు మనమే చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని చాలా సింపుల్గా వచ్చేసినాయి 2 ఇలా అనంగానే వచ్చేసింది మొత్తం. బట్ 2 చాలా కష్టంగా వచ్చాయి. నీట్‌గా స్కిన్ అంతా పీల్ చేసిన తర్వాత మనం బ్రష్ ఆఫ్ చేసుకుంటే రుద్రాక్షలు అయిపోతాయన్నమాట. అదిగోండి రెడీ అయిపోయింది రుద్రాక్ష. మ్యాక్సిమం అన్నీ పంచముఖ రుద్రాక్షలే వచ్చినాయి. ఇవి ఈ కాయలు 50 రూపీస్‌కి 4 ఇచ్చాడు. యాక్చువల్‌గా 3 అన్నాడు. అంతకుముందు అతని దగ్గరే చేయించాం కదా! ఆ వీడియో నా షార్ట్స్‌లో ఉంటది. నా మోస్ట్ వైరల్ వీడియో రుద్రాక్ష మేకింగ్ అని. ఆల్రెడీ అప్పుడు తీసుకున్నానని చెప్పి ఇప్పుడు 50కి 4 ఇచ్చాడనమాట. ఇది అసలు రానే లేదు. చాలా కష్టంగా అయింది. బట్ ఎలాగోలాగా పీల్ ఆఫ్ చేశాను. పీల్ ఆఫ్ చేసి బ్రష్ ఉంటుంది కదా! హార్డ్ బ్రష్ దాంతో బాగా బ్రష్ ఆఫ్ చేస్తే అప్పుడు అది కూడా ఒక రుద్రాక్ష కింద అయిపోయిందనమాట. ఫైనల్‌గా 4 రుద్రాక్షస్ నేను ఇంట్లో చేసుకున్నా. మీలో ఎవరన్నా కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రుద్రాక్ష చాలా చోట్ల అమ్ముతున్నారు. అక్కడ తీసుకొని తెచ్చుకొని మీరే ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తది. ఈ కార్తీక మాసంలో నాకు చేసుకునే ఇదొచ్చింది. ఇదిగోండి అవి ప్యాకెట్‌లో వెనకాల కనిపిస్తున్నాయి కదా! అవి అతను చేసినవి. ఈ 4 నేను చేసినవి. శివుడికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలు మన చేత్తో మనం చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా! నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.